ఇక పేడన టీడీపీలో అసంతృప్తి భగ్గుమనింది. టీడీపీ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పార్టీ అధినాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నారు. దీంతో ఆయనను సర్ది చెప్పేందుకు పార్టీ నేతలైతే తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. తాజాగా వేదవ్యాస్ నివాసానికి బందర్ పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, బండి రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ, జనసేన నేతలు వెళ్లారు. వేదవ్యాస్తో చర్చించారు. కలిసి పనిచేయాలని కోరారు. కొన్ని కారణాల వల్ల వ్యాస్ కు సీటు రాలేదని బాలశౌరి చెప్పారు. ఇక్కడ పరిస్థితులను 1-2 రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వేదవ్యాస్ కు రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కొన్ని కారణాల దృష్ట్యా అది తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వటం జరిగింది. అయితే వ్యాస్ గారికి కూడా ఏ రకంగా న్యాయం జరగాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు కూడా రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తాం తప్పకుండా. సో ఆ విషయం మీద మాట్లాడాం. సో వారి మనసులో అయితే వేరే ఆలోచన ఏమీ లేదు. ప్రజలు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఆయన తప్పకుండా మాతోటే ఉంటారు. సో ఈ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యులు అవుతారు, అందులో ఎటువంటి డౌటు లేదు. సో అయితే పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 1 or 2 daysలో నాకు తెలిసి అన్ని సెటరేట్ అవుతాయి. అవగానే వేదవ్యాస్ అన్న తప్పకుండా మా గెలుపు కోసం కృషి చేస్తారు. 20 సంవత్సరాల నుంచి కూడా బాలశౌరి గారు నేను 2004లో ఆయన ఎంపీగా, నేను శాసనసభ్యుడిగా, అప్పటి నుంచి కూడా మాకు అనుబంధం ఉంది, బంధుత్వం రిలేషన్ ఉంది. నాకు కావాల్సిన ఆయన ఇవాళ జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయటం చాలా సంతోషదాయకం. తెలిసిన వ్యక్తి కనుక తప్పకుండా నన్ను ఈ మధ్య కొంచెం అనారోగ్యం ఉండటం వలన నన్ను చూడటానికి మరి ఎన్నికల్లో సహకరించమని అడగటానికి వచ్చారు. మరి అడగకూడదు, కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. అది బాలశౌరి గారికి కూడా నేను వివరించి చెప్పాను. ఆయన తప్పకుండా 2 రోజుల్లో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించి మాట్లాడి దానికి పరిష్కార మార్గం కూడా చూస్తామని చెప్పారు. తప్పకుండా నేను ఆయన గెలుపుకి కృషి చేస్తాను. నేను ఆయనతో కలిసి